నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ కు నిరసన సెగ తగిలింది. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గ పరిధిలోని పెంపి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రచారం చేస్తుండగా కాలనీ వాసులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం నిలదీశారు. గడిచిన 2 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపైన ప్రశ్నించారు. వాటికి సమాధానమిస్తూ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నోరు జారారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం నాకేమన్నా తీటనా అని ఆయన అనటంతో మహిళలు కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్ళా చెప్తున్నా, ఎవడో నా మౌతి ముఖం తెలియనోడు నా గురించి మాట్లాడతారు. నేను ఇక్కడ ఇంకోటి వేరే సర్పంచ్ అయితే వాడికి ఏమైనా ఐడియా ఉందమ్మా? ఏం భయము? వేరే సర్పంచ్ మీకేమైనా చేస్తారా? ఏం చేయాలి? మీ ఆడకట్టలంతా కూడా తిరిగిపోయినా నువ్వు భయపడిస్తే చెప్తా చెప్తా నాకేమంత చీట లేదు, నాకేమంత చీట లేదు, నాకేమంత చీట లేదు. నేను ఇల్లు ఇచ్చేటోని నేను